ఇంతకుముందు ఇంటర్వ్యూలకి, ఈ ఇంటర్వ్యూలకి ఓ ప్రత్యేకత ఉంటుంది. మీరెప్పుడు ఇన్నాళ్ళు దాదాపు 6 సినిమాలకి సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలకి మీరు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఫస్ట్ టైమ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం మీరు ఎలా ఫీల్ అవుతారు? సేమ్ అంతేనండి. థియేటర్‌కి థియేటర్‌లో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక నర్వస్‌నెస్, ఒక టెన్షన్, ఒక చిన్న ఆతృత ఉంటది కదా! అప్పుడు ఓటీటీకి ఇచ్చినా సరే అదే ఉంది. కాకపోతే మాట్లాడుకునే మాటలు కొన్ని వేరేగా ఉంటాయి అంతే. అంటే పైకి కూల్‌గా కనిపిస్తున్నా లోపల అరే మన సినిమా ఓటీటీలో ఉంటుంది. అంటే నాకు తెలిసి ఇంత పెద్ద సినిమా ఇదే. ఫస్ట్ టైం ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్లస్ మల్టీ స్టార్ సినిమా. ప్లస్ ఒక పెద్ద బ్యానరు. అంటే ఇంతవరకు ఒక మిడిల్‌గా చిన్న సినిమాలు ఓటీటీయే బెస్ట్ 200% యాజ్ నేను డిస్ట్రిబ్యూటర్గా ఒక ప్రొడ్యూసర్గా కూడా ఓటీటీకి మార్కులు వేస్తాను నా అల్టిమేట్. అయితే ఓ మిడిల్ సినిమా కానీ పెద్ద సినిమాలు కానీ ఇంకో 2 నెలలు 3 నెలలు ఆగితే సరిపోతుంది కదా అనే కామెంట్స్ కూడా చాలామంది వినిపిస్తున్నాయి. అయితే దిల్ రాజు లాంటి పెద్ద సంస్థ, పెద్ద నిర్మాత, పెద్ద డిస్ట్రిబ్యూటరు ఓటీటీ వైపుకి వెళ్తే అందరూ ఇప్పుడు ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అది మీకు ఫస్ట్ టైం మీకు దిల్ రాజు ఇలాగా నేను ఓటీటీకి వెళ్తున్నానని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆయన ఎప్పుడు ఇలా వచ్చి నేను ఓటీటీకి వెళ్తున్నాను అని అయితే ఎప్పుడు చెప్పలేదండి. ఆయన ఏమని చెప్పారంటే, దిస్ ఈస్ ద సిట్యుయేషన్, వాట్ డూ యూ థింక్ ఇస్ ద బెస్ట్ స్టేషన్. అందరిని అలాగే అడిగారు. ఇప్పుడు నన్ను అడిగినా, ఇంద్రగంటి గారిని అడిగినా, నాయని అడిగినా, ఇప్పుడున్న సిట్యువేషన్ ఇది. సో వాట్ డూ యూ థింక్. సో ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఇట్స్ నాట్ అబౌట్ రాజన్న డెసిషన్ ఒకటే కాదు. ఈస్ టేకెన్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఇప్పుడున్న సిట్యువేషన్లో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే వీ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ బికాస్ దిస్ ఆల్సో అంటే ఒక ప్రాబ్లం ఏంటి, దిస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ బికాస్ ప్రొడ్యూస్ సినిమా అయిపోయి ఎప్పుడో అయింది. ఆల్రెడీ సినిమా చేయడమే కొద్ది డిలేగా వచ్చింది బికాస్ మధ్యలో ఇంద్రగంటి గారు నాన్నగారు చనిపోయారు. దే వర్ సమ్ డిలేస్ హియర్ అండ్ దేర్ అని అలా ఒక 6 months పుష్ అయింది. సో ఆయన అనుకున్న దానికన్నా డిలే అయింది ఆల్రెడీ మేకింగ్ వచ్చాక. సో ఎగ్జాక్ట్గా రిలీజ్ అవ్వాల్సిన మంత్ నుంచే ఇది పోస్ట్పోన్ అయింది. సో 6 months దాకా అలా పడుతున్నప్పుడు దిస్ లాట్ ఆఫ్ బర్డన్ హ్యాపెనింగ్. ఇప్పుడు నేనే నాకేమనిపిస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రొడ్యూసర్ బాగుండి ఓకే ఇన్ కేస్ ఈ కెన్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ది అండ్ ప్రొడ్యూస్ ఇంకా మంచి సినిమాలు పెద్ద సినిమాలు చేస్తారు. ఆయన ఏమి ఇప్పుడు అది వదిలేసి ప్రతి ఒక్క సినిమా ఇప్పుడు ఓటీటీకి ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు ఎవరికి లాస్, అందరికన్నా ఫస్ట్ ఆయనకే లాస్. ఇప్పుడు థియేటర్స్కి ఏమైనా అయితే బికాస్ హీస్ గాట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్. సో ఆయన హీల్ బీ ఫస్ట్ పర్సన్ హూస్ గోయింగ్ టు లూజ్. అలాంటి వ్యక్తి వచ్చి చేశారంటే దిస్ బిగ్గర్ రీజనింగ్. ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్. అండ్ సినిమా పరంగా చూసినా కూడా అట్ ద సేమ్ టైం ఆయనే ఇలా మాట్లాడారు ఏమని, రేపు థియేటర్లో కూడా రిలీజ్ చేస్తాం, ఒప్పుకుంటే అలా మేము చేస్తామని అమెజాన్ వాళ్ళతో. సో అలా అమెజాన్ ఒప్పుకుంది కాబట్టి సో ఓటీటీ రిలీజ్ చేస్తున్నాం. రేపు ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయినా సరే అట్లీస్ట్ కుదిరినంత వరకు వీల్ గెట్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆల్సో. అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు దిల్ రాజు ఇలా అడిగినట్టు? ఫస్ట్లీ ఇట్ వాజ్ లిటిల్ టేకెన్ బ్యాక్ హానెస్ట్గా చెప్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు సినిమాలో పెద్ద థియేటర్లో చూడడం, యాక్షన్ సినిమాని పెద్ద థియేటర్లో చూడడం ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక మంచి సౌండ్ ఉంటుంది, జనాలు అందరితో కలిసి. అండ్ ఆర్టిస్ట్గా కూడా ఏంటంటే వాళ్ళందరూ అలా రియాక్ట్ అవుతున్నారు, మనకి ఒక కిక్ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ అందరూ ఎవరైనా సినిమాల్లోకి వచ్చింది. సో అది మిస్ అవుతామేమో అన్న ఒక ఫీల్తో ఇనిషియలీ వీ వాంటెడ్ టు పుష్ బికాస్ వీ ఇనిషియలీ థాట్ ఇట్ విల్ గో ఆఫ్ ఇన్ మంత్. దెన్ వీ థాట్ ఇంకో 2 months, దెన్ వీ గాట్ 3 months, దెన్ వీ సెట్ 4 months, ఇప్పుడు 5 months అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ దిస్ స్టేజ్ రేపు ఎలా ఉంటుంది అని చెప్పలేకపోయి, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు ఓపెన్ అవుద్ది అనేది ఒక క్లారిటీ లేదు ప్రస్తుతానికి. సో సో డెసిషన్ వాజ్ టేకెన్ బికాస్ ఆఫ్ దాట్ రీజన్. అంటే ఇప్పుడు వేరే చిన్న ప్రొడ్యూసర్, మిడిల్ క్లాస్ ప్రొడ్యూసర్ అయితే ప్రాబ్లం లేదు. దిల్ రాజు అనేవాడు స్టామినా ఉన్న నిర్మాత, అగ్ర నిర్మాత. ఇది వచ్చి 20 కోట్లు 30 కోట్లు దాని గురించి పెద్ద బడ్డెన్గా కూడా ఫీల్ అయ్యాలి. ఇంకో 2 నెలలు ఆగితే సరిపోతుంది కదా అని మీకు ఎవరు సజెషన్ చెప్పలేదు ఇలా చేసినప్పుడు? నో, మేబీ పీపుల్ ఒకళ్ళిద్దరు చెప్పు ఉండొచ్చు. చూడండి సార్, పైకి అంతా నీట్గానే ఉంటుంది, పైకి అంతా సేఫ్గా బాగా డబ్బు, ఇప్పుడు నేనంటే కోట్లు సంపాదించేస్తున్నాను అనుకుంటారు. సో ఎంటైర్ థింగ్ లోపల ఉన్న జరిగేవి అన్నీ కూడా హీ విల్ నో ఇట్, ద ప్రెషర్ కానీ ఏదైనా. అండ్ అంటే ఇట్స్ నాట్ రైట్. ఎందుకని అతను వెయిట్ చేయాలి, ఎందుకని మీరు అంటున్నారు? టెల్ మీ వన్ క్వశ్చన్, వై షుడెంట్ హీ గివ్? మీరు అంటున్నారు ఎందుకు ఇచ్చారు, వెయిట్ చేయాలంటే ఎందుకని? ఇప్పుడు మీరు థియేటర్లో అయినా మూసిపోతారా, థియేటర్ అయినా క్లోజ్ చేసి మూసేస్తారా? లేదు కదా. సో వై ఆర్ యూ థింకింగ్ థియేటర్స్ ఇప్పుడు ఎండ్ అవుతాయి ఓటీటీ వలన? థియేటర్ ఎక్స్పీరియన్స్. సో వై ఆర్ పీపుల్ ఆర్ ఎనీ వన్ పాయింటింగ్ అవుట్ ఆన్ రాజు గారు? ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే దిల్ రాజు గారు దీంట్లో ఓటీటీలోకి రావడం అనేది షాకింగే.
కొంతమంది పెద్ద నిర్మాతలు కానీ మిడిల్ నిర్మాతలు కానీ డెఫినెట్ స్టార్టింగ్ ఇది కనుక దిల్ రాజు గారు కనుక సక్సెస్ అయితే కనుక దిల్ రాజు గారు సక్సెస్ అయితే డెఫినెట్గా ఇంకా పెద్ద సినిమాలు ఓటీటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు నాకు తెలిసి థియేటర్లోకి అలా ఇంకా యాక్షన్స్ అయ్యి జనవరి వరకు రాకపోయినా మార్చి వరకు రాకపోతే కనుక చాలా సినిమాలు బయటకు వస్తాయి ఈ ఇన్స్పిరేషన్ తీసుకుని దీన్ని ఆదర్శంగా తీసుకుని కూడా వస్తాయి. మీరు కూడా ఒక ప్రొడ్యూసర్, మీరు కూడా సినిమాలు చేశారు కదా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అనిపిస్తుంది? అదేంటండి థియేటర్లో ఒక్కటే నా సినిమా అంటే, థియేటర్ ఒకటే కాదు కదా సినిమా అంటే ఏంటి, ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్టిస్టులతో పాటు వేరే టెక్నీషియన్స్ ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు. సో వై యూ డోంట్ వాంట్ ఓటీటీ టు సర్వైవ్? ఓటీటీ కూడా సర్వైవ్ అవ్వాలి. ఓటీటీ అను థియేటర్కల్ కో ఎగ్జిస్ట్ అయితేనే బడ్జెట్లు పెరుగుతాయి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఏంటి, ఇప్పుడు తెలుగు సినిమా ఒకటి రిలీజ్ చేయాలి అంటే థియేటర్ల ద్వారా ఎన్ని కంట్రీలో రిలీజ్ చేయొచ్చు, ఒక 5-6 కంట్రీలో రిలీజ్ చేయొచ్చు. అదే ఒకవేళ ఓటీటీ చేయడం వలన, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ చేయడం వల్ల 200+ కంట్రీస్ అండ్ టెరిటరీస్లో రిలీజ్ అవుతుంది. అది థియేటర్స్ వల్ల పాసిబుల్లా? ఎంతమంది కొత్త ఆడియన్స్ వస్తారు మన తెలుగు సినిమాకి, ఎంత మార్కెట్ పెరుగుతుంది? డెఫినెట్గా కాదంటే నేను అనేది ఏంటంటే ఇదివరకు థియేటర్లో అయిన తర్వాత శాటిలైట్ వేయటం అంటే మన సాంప్రదాయం, ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. థియేటర్లో అయిన తర్వాత శాటిలైట్లు అంటే టెలికాస్ట్ చేయడం జరిగేది. ఇప్పుడు ముందే నీకు అరచేతిలోనే మీకు సినిమా పెట్టేస్తున్నారు. ప్రతి మొబైల్ మారుమూల పల్లెటూరులో కూడా మొబైల్లో కూడా అమెజాన్ పెట్టుకుని వాడు ఆటోమేటిక్గా చూస్తున్నాడు చాలామంది. అవి వచ్చేసిన థియేటర్లో ఎలా రిలీజ్ చేస్తారన్న అంటే మీరు ఆప్షన్గా పెట్టుకుని ఉండొచ్చు అమెజాన్ వాళ్ళతోటి. అలా అదే చేతిలోనే సినిమా ఉన్నప్పుడు, అసలు పైరేటెడ్ సినిమా ఉన్నప్పుడే, సినిమా థియేటర్లో పైరేటెడ్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ కొంచెం తగ్గేది, పైరేటెడ్ చూసేవారు. అసలు చేతిలోనే హై క్వాలిటీతో ఇది ఉన్నప్పుడు దానికి ఎలా రివర్స్ ఎలా అవుతుంది అనుకున్నా, అలా అవకాశం ఉందా? ఇప్పుడు చూడండి, ఇది మన కల్చర్ అంటున్నారు, ఏది థియేటరు, శాటిలైటు, లేకపోతే ఓటీటీ, శాటిలైట్. పాండమిక్ మన కల్చరా? పాండమిక్లో ఎప్పుడైనా మనం ఇలా కూర్చున్నాం ఇంట్లో, దీస్ ఆర్ స్ట్రేంజ్ టఫ్ సిచ్యువేషన్స్. అండ్ టు జడ్జ్ సేయింగ్ ఇది మన కల్చర్ అది పోద్ది అనేది, కల్చర్ ఎలా పోద్ది? కల్చర్ ఈజ్ ఆల్వేస్ ఇన్హెరిటెడ్ ఇన్ అస్. ఎప్పుడైనా సరే థియేటర్లకి అయితే డోకా లేదండి. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్, థియేటర్లకి అయితే డోకా ఉండదు. చూద్దాం, ఒక 5-6 monthsలో ఎవ్రీథింగ్ విల్ సెటిల్ డౌన్ కదా. ఫస్ట్ టైం మీ 16 సినిమాలు దిల్ రాజు గారి బ్యానర్ ఫస్ట్ టైం మీరు చేయడం ఒకటే అనేది ఏంటంటే, దిల్ రాజు గారు ఆయనకే థియేటర్లు ఉన్నాయి కదా, ఆయనకే థియేటర్లు ఉన్నప్పుడు వై వుడ్ యూ థింక్ ద థియేటర్లు ఎండ్ అయిపోవాలని? ఇఫ్ ఇట్స్ దట్ అలా జరుగుతుంది అనుకుంటే వై వుడ్ యూ థింక్ యూ వుడ్ హావ్ సెల్లింగ్ ఇట్? ఆయన ఇంకా పెద్ద లాస్ కదా. కరెక్ట్. అదే ఫస్ట్ టైం థియేటర్ మన దిల్ రాజు గారి బ్యానర్ మీరు సినిమా చేయడం మీరు అట్లా చాలా హ్యాపీగా ఉందండి. అంటే నేను ఫస్ట్లో దిల్ రాజు గారి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసాను ఫస్ట్. బిఫోర్ నేను సినిమా ఇండస్ట్రీకి, సినిమా ఫ్యామిలీకి సంబంధం రాకముందు ఇట్ వాస్ దాట్. సో చాలా ఎక్సైటింగ్ ఉంది. ఏంటంటే ఒకసారి యువి వంశీ కూడా చెప్పాడు, అంత సినిమాలో ట్రై చేస్తున్నాడు సార్ అని చెప్పి. అప్పుడు దిల్ రాజు గారికి చెప్పారు. దిల్ రాజు గారు అన్నారు, సినిమా ఇండస్ట్రీలో నన్ను కూడా అడిగారు సినిమాలు చేయమని, బట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, చాలా టఫ్గా ఉంటుంది, లక్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, సో అన్నీ కలిసి రావాలి, అప్పుడే కుదురుతుంది. సో అలాంటి అన్న వ్యక్తి అలాంటి బ్యానర్లో ఆయన బ్యానర్లోనే సినిమా చేస్తున్నానంటే ఒక చిన్న సాటిస్ఫై, చిన్న అచీవ్మెంట్లా అనిపిస్తుంది. అండ్ నాకు సినిమా గురించి కొద్దిగా ఫస్ట్లో నేర్పించింది కూడా ఆయన, డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కథలు చెప్పి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పినప్పుడు. సో ఐ లుక్ అప్ టు హిమ్. ఆయన డిసిషన్స్ కరెక్ట్గా ఉంటాయి సినిమాలు చాయిసెస్లో. సక్సెస్ రేట్ కంపారిటివ్లీ అందరు ప్రొడ్యూసర్స్ మీద కొద్దిగా బెటర్గా ఉంది. సో ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్. ప్రతి మనిషికి సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత రకరకాల ఎక్స్పీరియన్స్ వస్తాయి, మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి. మీ బిగినింగ్లోనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా చాలా ఎక్స్పీరియన్స్ అయిందని మా ఫీలింగ్. అప్పుడు చూసాం కాబట్టి స్ట్రగుల్ కానీ ఆయన అనిపించి మొదటి సినిమాకి ఆ ఎక్స్పీరియన్స్ మీకు తర్వాత మీకు ఏమైనా ఉపయోగపడాయా ఆ స్ట్రగుల్స్ కానీ? డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఉపయోగపడతాయి. ఐ కాంట్ పిన్ పాయింట్ అని సే దీనివల్ల ఇది నేర్చుకున్నాను, దానివల్ల అది నేర్చుకున్నాను చెప్పడానికి కష్టం, కానీ బట్ డెఫినెట్గా ఇట్ మేడ్ బి ఎ బెటర్ పర్సన్. ఇట్ మేడ్ మీ అండర్స్టాండ్. ఇప్పుడు యాక్టర్గా నేనేమనుకున్నాను, ఫస్ట్ నేను యాక్టింగ్ నేర్చుకోవాలి, డ్యాన్స్, ఫైట్లు, యాక్టర్కి సంబంధించి నేను నేర్చుకోవాలనుకున్నాను. బట్ ఆ సినిమా నాకు ఎలా టీచ్ చేసిందంటే, హౌ డూ యూ ప్రమోట్ ఎ ఫిల్మ్, హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఎలాంటి కథలు వర్కౌట్ అవుతాయి. సో అసలు సినిమా మేకింగ్ మీద కూడా నేర్పించింది లైట్గా. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఈ పలానా సీన్కి ఇది కావాలి, క్వాలిటీ కావాలి, అందుకని స్పెండ్ చేద్దాం అంటారు. ఆ క్వాలిటీకి డెఫినేషన్ నాకు తెలిసేది. ఇప్పటికీ నాకు ఇంకా పర్టికులర్ తెలియదు, బట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఇప్పుడు రేపు పలానా సీన్కి ఒక 2 లక్షలు అవుతాయి అన్నారు అనుకోండి, అట్లీస్ట్ ఐ నో అంత అవుద్దా లేదా, దానిలో ఇంకా తక్కువలో అవుద్దా అనేది ఒక ఐడియా అయితే ఉంది. ఇదివరకు ఏంటంటే ఒక కథ చెప్పిన వెంటనే నచ్చింది చేసేద్దామని కాకుండా, ఒక కథ చెప్పిన వెంటనే ఓకే దీనికి ఎంత బడ్జెట్ అవుద్ది, అంత బడ్జెట్ పెట్టగలరా, అంత మనకు మార్కెట్ ఉందా, వర్కౌట్ అవుద్దా వాళ్ళకి మనకి,
సో ఆ టైప్ ఆఫ్ థింకింగ్ వచ్చింది ఫస్ట్ సినిమా తర్వాత. యాక్చువల్ యాక్టర్గా కొనసాగుతూనే నిర్మాతగా మారటానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? అంటే నేను ఫస్ట్ సినిమాలో కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయండి. అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ నేను సినిమాలో ప్రొడ్యూస్ చేసుకున్న కాబట్టి నా పేరు ఉన్నప్పుడు దే వాజ్ లాట్ ఆఫ్ మై మనీ. అది నాకు తప్పదు. అంటే నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నా కెరియర్ నన్ను నేనే సపోర్ట్ చేసుకోవాలి. బికాజ్ ఆల్రెడీ ఏరియాని తిరిగాం, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళందరూ బాగుంది చేద్దామంటారు, బట్ సమ్వేర్ దే హెస్టేటెడ్ అండ్ బ్యాక్డ్ ఆఫ్. సో దట్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ నాకు తప్పదు ఏదో చేయాలని. ఇప్పుడు నేను చేసే సినిమాలను ఎలా ఉన్నాయంటే, ఓకే ఇన్ కేస్ ఐఎమ్ ఇన్ పొజిషన్ టు ప్రొడ్యూస్, మన దగ్గర కొద్దిగా ఉన్నాయి, వీ కెన్ ప్రొడ్యూస్ అన్నప్పుడు ప్రొడ్యూస్ చేద్దాం, సో దట్ ఐల్ బీ సపోర్టింగ్ పీపుల్ లైక్ మీ అనుకొని స్టార్ట్ చేసిన బ్యానర్. మీకు ఎలాంటి గుణపడం ఉండొచ్చు, ఏదైనా వచ్చు, ఏం జరిగింది మీరు యాజ్ ఎ నిర్మాతగా? ఇది ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ ఏదైనా కానీ అంటే ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అండి. రెండు కలిసే ఉన్నాయి. నన్ను దోచుకుందే బట్టే ఆల్సో బోత్ మై ఫిలిమ్స్ మీరు క్రిటిక్స్ తీసి రివ్యూస్ చెక్ చేశారు అంటే ఇల్ బీ వెరీ గుడ్. బట్ సమ్వేర్ ఎవ్రీ ఫిల్మ్ టాట్ మీ సంథింగ్. సినిమా వైజ్ నేను బాగా చేస్తూ వచ్చాను, బట్ సమ్వేర్ ఐ మిస్ సంథింగ్. మేబీ ఇట్ కుడ్ బి అ ప్రమోషన్, మేబీ ఇట్ కుడ్ బి ద పొజిషనింగ్ ఆఫ్ ద ఫిల్మ్, టైమింగ్ ఆఫ్ ద రిలీజ్, అవన్నీ కూడా. నేను సమ్మోహనం చేసేటప్పుడు కన్నా ముందే ఈ సినిమా ఆల్మోస్ట్ రెడీగా ఉంది, బట్ ఐ డెంట్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ పీపుల్. దాని తర్వాత 2 monthsలోనే ఐ స్టార్టెడ్ రిలీజ్కి వచ్చేసాం. సో టైం వాజంట్ ఇనఫ్, జనాలకు తెలియలేదు. దట్స్ ద ప్రాబ్లమ్. బట్ సినిమా మేకింగ్ వైజ్ ఐ థింక్ ఎస్ఎంఎస్లో పెట్టిన బడ్జెట్కి ఐ పుట్ లెసర్ బడ్జెట్ అండ్ గౌట్ అ బెటర్ క్వాలిటీ నన్ను దోచుకుంది. సమ్మోహన్తో ట్రావెల్ చేసిన ఎందుకంటే మోడర్న్ స్టార్తో మళ్ళీ ఈ మల్టీ స్టార్ ప్రపోజల్ ఎలా వచ్చింది? మీరు దేని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ క్యారెక్టర్ మీరు ఒప్పుకున్నారు? ఫస్ట్ నన్ను అనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అనుకోలేదు. ఇంద్రగంటి గారు కానీ రాజన్న కానీ వేరే 2-3 అనుకున్నారు. బట్ లేటర్ ఇట్ కేమ్ టు మీ. అది ఎలా వచ్చింది? ఈవెన్ దో ఇంద్రగంటి గారు నా నరేషన్ ఇచ్చినా సరే హీ వాజంట్ సాటిస్ఫైడ్ విత్ డూయింగ్ విత్ దెమ్. ఒకరోజు నేనే ఆయన్ని పిలిచాను అనమాట, ఒకసారి కలుద్దాం సార్ అని. ఏంటంటే ఒక సినిమా మీరు డైరెక్ట్ చేయాలి, ఒక స్క్రిప్ట్ ఉంది, ఆ బయోపిక్, ఆ రైట్స్ ఉన్నాయి, మీరు ప్రొడ్యూసర్గా మీరు కదా అనుకున్న కదా అని చెప్పి వచ్చాను అనమాట. సో దెన్ హీ టోల్డ్ మీ దిస్ దాట్ జరుగుతుందని. బట్ గోయింగ్ బ్యాక్ హీ థాట్ మోర్ లైక్ ఐ వాజ్ లుకింగ్ ఆ టైంలో ఐ వాజ్ లుకింగ్ లీనో అండ్ దెన్ హీ కుడ్ మళ్ళీ ఇమాజిన్ చేశాడు నేను ఆ క్యారెక్టర్ చేస్తేనే బాగుంటుంది అని. సో వెళ్ళిన వెంటనే హీ వాజ్ ఆన్ దట్ థాట్ అండ్ రాజాన్నకు చెప్పారు ఒక 15-20 daysలో. దెన్ హీ సెడ్ వీ షుడ్ గో ఫర్ సుధీర్ గారు అని చెప్పి నా దగ్గరికి వచ్చి నరేట్ చేయడం జరిగింది. అలా అంటే మీరు ఏదో కథతో అనుకుని మీరు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని, అది కాకుండా ఈ కథని ఇమీడియట్గా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంత ఇన్స్పిరేషన్? ఆ కథ ఇంకా రెడీ కాలేదు. ఆ కథ దే వర్ జస్ట్ పాయింట్స్ ఆఫ్ స్టోరీ. ఐ వాంటెడ్ హిమ్ టు డెవలప్ ద స్క్రిప్ట్ ఆల్సో. ఆ కథ కంప్లీట్గా ఇట్స్ నాట్ రెడీ టు గో ఆన్ ఫ్లోర్స్ అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ ఇష్యూస్. ఇట్స్ నాట్ లైక్ రెడీగా ఉంది ఇంకా చేసేయాలి అనేది. ఆయన లేకపోయినా వేరే వాళ్ళతో చేసేవాళ్ళం, బట్ అది ఇంకా వేరే ప్రాబ్లం అలా ఉంది. అలా ఇట్స్ నాట్ దట్ బయోపిక్ బ్యాడ్మింటన్ అది కాదు, వేరే. అండ్ స్టోరీ వైజ్కి వచ్చేటప్పటికి వీలో దిస్ ఒక యూనిక్నెస్ ఏంటంటే ఒక యాక్షన్ డ్రామాలో ఒక మంచి కథ ఉన్న సినిమా. రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లస్ ఆ రెండింటికి ఏంటంటే వాళ్ళు నమ్మింది అచీవ్ చేయడానికి ఎంత దూరమైన వెళ్తారు. సో అలాంటి కథ ఉండి 2 క్యారెక్టర్స్ని జస్టిఫై చేస్తూ ఉండడం చాలా రేర్. ఇప్పుడు మనం తమిళ్లో చూస్తే విక్రమ్ వేద లాంటివో, లేకపోతే కొద్దిగా వేరే జోన్లో, మన తెలుగులో అలాంటి సినిమాలు రాలేదు ఫుల్ ప్లేజ్డ్గా. మీరు అదే 2 క్యారెక్టర్లు బ్యాలెన్స్డ్గా మీరు చేస్తూ వచ్చారని చెప్పారు కదా డైరెక్టర్ గారు. ఇప్పుడు బయట ఏంటంటే, అంటే ఎవరో చూడలేదు కాబట్టి చెప్పుకునేది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా సుధీర్ బాబు హీరోగా, క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఆయనే విలన్గా మారే అవకాశం ఉంది. సుధీర్ బాబు విలన్గా ఉంటారు, కానీ ముందు నుంచి ప్రమోషన్ పరంగా నాని విలన్ ప్రచారం చేస్తారు అనే టాక్ ఒకటి ఉంది. దాని మీద మీ టాకులు ఉంటాయండి యాక్చువల్లీ. బట్ ఒకటి గ్యారంటీ ఇస్తాను ఏంటంటే, అసలు మీరు అంటే పోలీస్ కూడా కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ మీరు ఒప్పుకొని చేస్తున్నారండి. స్టోరీ చూడండి, సినిమా చూడండి, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఉంటుంది. అంతేనా? అది ఇదే అవ్వచ్చా? చూడండి, మీరు రాయండి. ఇట్స్ నైస్. అంటే ఇట్స్ నైస్ టు లిసన్ టు డిఫరెంట్ స్టోరీ. ఒకేళ రకరకాలుగా ఎలా రాయొచ్చు కథ అనేది తెలుస్తుంది మాకు. కొత్త ఐడియాస్ వస్తాయి, చూద్దాం. అంటే బయట ఉన్నది నేను మామూలుగా చెప్తాను.
సరే సుధీర్ బాబు అంటే నేను అనేది మల్టీ స్టార్ సినిమా చేయడం అంత ఈజీ కాదు సార్. అది అటు మీ ఫ్యాన్స్ కానీ లేకపోతే మన నాని ఫ్యాన్స్ కానీ ఉన్నా కానీ కొంత లిమిట్లో ఉన్నా కానీ రకరకాల ఇది ఉంటాయి వస్తూ ఉంటాయి. సో అది ఏమైందంటే బి అనేటప్పటికి నానికి 25వ సినిమా రావటం, అతను మళ్ళీ 12 సంవత్సరాలు మళ్ళీ 5th డేట్ అది రావటం, ఇవన్నీ ఆ మార్కులు కొంచెం మార్కులు అట్లా వెళ్తుంటే ఇంకో హీరో ఇంకో రకంగా బయట చెప్పుకుని కూడా రకరకాలు ఉంటాయి కదా, అట్లాంటివి ఉన్నప్పుడు మీకు ఎలా తెలియదు? ఉండేవండి ఉంటేయండి. బట్ యాక్చువల్లీ ఏంటి మ్యాటర్, ఫస్ట్ టీజర్లో ఎంతసేపు ఉన్నాం, ఎంత ఇంపార్టెన్స్ ఉంది, నెక్స్ట్ ట్రైలర్లో ఎంతసేపు ఉన్నాం, ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అది అన్నిటికన్నా మించి సినిమాలో రేపు ఎంతసేపు ఉంటాం, ఎంత ఇంపార్టెన్స్ ఉంది, మన క్యారెక్టర్కి ఎన్ని మార్కులు వస్తాయి, నన్ను ఫాలో అయ్యేవారు కాలర్ ఎగరేస్తారా లేదా, అది ఇంపార్టెంట్. సో బయట ఎన్నైనా ఉండేవండి, ఎండ్ ఆఫ్ ది డే వాట్ మ్యాటర్స్ ఇస్ ద రిజల్ట్. సినిమా కోసమే కదా అన్నీ, సినిమాకి రానివ్వండి, సినిమాకి వచ్చిందా తెలుస్తుంది. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, దాని సాంగ్ గురించి. వచ్చేస్తున్న సాంగ్ ఇట్స్ వెరీ నైస్. పెప్పీ నెంబర్ అని కూడా అనలేము, అసలు అద్భుతమైన సాంగ్ అసలు. అంటే ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్ ఉంటుంది సాంగ్లో. ఆ సినిమాలో ఏంటంటే ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఒక పక్కన రొమాన్స్ జరుగుతూ ఉంటుంది, ఇంకో పక్కన ఒక టెన్స్ సిచ్యువేషన్ జరుగుతుంటుంది నాని ద్వారా. సో ఈ రెండు సిచ్యువేషన్స్ని మ్యాచ్ అయ్యే ట్యూన్ రావాలి. సో ఎలా ఇస్తాడా అని కొద్దిగా క్యూరియస్గా ఉన్నాం, కానీ ఇచ్చిన ఫస్ట్ ట్యూనే వర్కౌట్ అయిపోయింది. సో అది బ్యాలెన్స్ చేస్తూ నీట్గా చేశారు ట్యూన్ అండ్ లిరిక్స్, దాని తర్వాత విజువల్స్, అట్ ద సేమ్ టైమ్ నివి కూడా షీ వాజ్ లుకింగ్ అ బెస్ట్ ఆ సాంగ్లో. సో ఎవ్రీథింగ్ యాడెడ్. అది ఈ కథ విన్న తర్వాత మీరు ఓకే చేసిన తర్వాత నాని కలిసినప్పుడు నాని మీరు షేర్ చేసుకున్న విశేషాలు ఏంటి? ఐ స్పోక్ టు హిమ్ ఓవర్ ఫోన్ అండి. ఒకసారి అయిన తర్వాత దెన్ ఐ టోల్డ్ హిమ్, అంటే బిఫోర్ ఐ కమింగ్ ఆన్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ నానితో చెప్పారు, నాని సెడ్ యా అని చెప్పి. అప్పుడు ఇంకా సంమోహనం కూడా చూడలేదు ఆయన, జస్ట్ హర్డ్ ఇట్స్ అ వెరీ గుడ్ హిట్ అన్న టైప్లో. దాన్ని యాక్సెప్టెడ్. నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఐ టోల్డ్ హిమ్ వన్ థింగ్ ఏంటంటే, దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ మీ. రిజల్ట్ అనేది అప్పుడే మనకు తెలియదు. ఇట్స్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అండ్ హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ మెమరీ ఫర్ మీ అని చెప్పి అన్నాను. సో దట్స్ ది ఎక్స్పీరియన్స్ దట్ వి షేర్. ఓకే, ఇద్దరు కాంబినేషన్ సీన్స్ ఎన్ని రోజులు జరిగింది? సరిపడా ఉంటాయి. కాంబినేషన్ సీన్లు ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువ తక్కువ అయితే చెప్తాను. దిస్ ఇస్ నాట్ ఎ ఫిల్మ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ మెజర్డ్ మల్టీ స్టారర్ కాదు. ఈయనకి 2 సీన్లు, ఈయనకి 2 సీన్లు, వీళ్ళిద్దరు 2 సీన్లు అలా చేయాలి, 2 సీన్లు ఇలా కొట్టుకోవాలి, ఇది ఒకసారి ఇటు కొడతాడు ఒకసారి ఆయన కొడతాడు, అట్లా ఉండదు. ఓకే మేబీ ఫుటేజ్ వరకు అన్నీ చూసినా నాకు ఎక్కువ ఉండొచ్చు. బట్ అంటే ఓవరాల్గా వాట్ మ్యాటర్ ఇస్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి 2. ఓకే. సో ఆ 2 ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి ఇంపార్టెంట్. సో ఆ రకంగా చూస్తే 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. టెక్నీషియన్ పరంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది ఎవరి గురించి? అందరి గురించి చెప్పుకోవాలి. బట్ నాకు తెలిసి సౌండ్ డిజైన్ విశ్వదీప్ అని ఒక ఆయన కొత్త ఆయన తీసుకొచ్చారు. యూరి అని ఒక హిందీ సినిమా చేశారు ఆయన స్పెషల్లీ తీసుకొచ్చారు. అండ్ ఈవెన్ విందా కూడా ఈజ్ అప్గ్రేడ్ హిమ్సెల్ఫ్. అంటే ఈ సినిమాలో కొన్ని కలర్స్ ఎలా ఉంటాయంటే ఒక యూరోపియన్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది, ఒక మెరూనిష్ ఒక ఆ టైప్లో వస్తారు, రెడ్డిష్ మెరూనిష్ ఆ టైప్ లైట్గా. జనరల్గా మనం యూరోపియన్ సినిమాల్లో చూస్తూ ఉంటాం, అలాంటిది చేశారు. అంటే అవన్నీ ఇప్పుడు థియేటర్ కోసం ఆలోచించి చేసినవి అవన్నీ, అవి ఇప్పుడు ఓటీటీలో దానికి ఏమన్నా లిమిట్ ఏమైనా తగ్గుతుందని ఏమైనా ఫీల్ అవుతారా? ఆబ్వియస్లీ తగ్గుతుంది. ఆబ్వియస్లీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే తగ్గుతుంది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఫిల్మ్, రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మీకు నచ్చకపోవడానికి నచ్చడానికి అది పారామీటర్ కాదనుకోండి. ఎందుకంటే మనం థియేటర్లో చూసిన సినిమాలు ఇక్కడ చూసి కూడా ఎంజాయ్ చేసినవి ఉన్నాయి. ఎన్ని సినిమాలు చూసాం అలా, విల్ స్టిల్ ఎంజాయ్ ఇట్, బట్ యూ విల్ ప్రిఫర్ వాచింగ్ ఇట్ ఇన్ ద థియేటర్. ఇప్పుడు అవెంజర్స్ అన్నీ అక్కడ చూసి నచ్చి ఉంటుంది, ఇప్పుడు టీవీలో వచ్చినా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో ప్రిఫరబుల్లీ ఇన్ కేస్ మీ ఇంట్లో ఒక మంచి పెద్ద టీవీ ఉందంటే దానిలో చూసారు అనుకో, మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే యూల్ ఎంజాయ్ ద మోస్ట్. ఇప్పుడు 5 నెలలు సినిమాలు తక్కువైందంటే ఫ్యామిలీ మొత్తం చూసుకునే ఖర్చు పెట్టినా వచ్చేస్తుంది. మెయిన్ ఈ సినిమాలో అంటే కీ పాయింట్ ఏంటి అసలు? అదే కీ పాయింట్ ఉందా చెప్పినట్టే, ఒక సూపర్ కాప్ ఉంటాడు, ఈజ్ లైక్ ది సేవియర్ ఆఫ్ ది సిటీ లాగా ఉంటాడు. అండ్ అతని పేరు మీద బయోపిక్లు అవుతూ ఉంటాయి, అతను ఒక మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ ది సిటీ అలా ఉంటాడు. అలాంటి ట్రావెల్ చేసే వ్యక్తికి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ గెట్స్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ ఎ కిల్లర్. ఇప్పుడు ఆ కిల్లర్ని ఎలా ఎదుర్కొంటాడు,
ఆపగలుగుతాడా ఆపలేడా, అట్ ద సేమ్ టైం ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంది కదా, ఈ గేమ్ దీనికి మంచి సోల్ ఉంటుంది. కొంచెం మైండ్ గేమ్ కూడా ఉంది. మైండ్ గేమ్ ఉంటుంది, కిల్లర్ ఛాలెంజ్ చేసాడంటే ఆబ్వియస్లీ సార్ ఒక సోల్ ఉంటుంది. అంటే అదే ఇప్పుడు ఇంద్రగంటి గారి క్యారెక్టర్స్లో చూస్తే మీనింగ్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటారు. ఆయన సినిమాలు అన్నీ చూసినా సరే, ఇది వేరే జానర్ అయినా సరే ఆ మీనింగ్ఫుల్నెస్ ఉంటుంది ఆ క్యారెక్టర్స్కి. ఈవెన్ ఆయన పాత సినిమాలో ఉన్న కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సమ్మోన్లో చిన్న చిన్న కాన్వర్జేషన్స్ ఉంటాయి, అలాంటి చిన్న చిన్న గ్లిమ్సెస్ ఆఫ్ ఆ కాన్వర్జేషన్స్ కూడా ఉంటాయి ఈ సినిమాలో. అంటే ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీలో చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుని అయితే సూపర్ స్టార్ కృష్ణ గారిని, ఆయన చేసిన సాహసాలు ఎవరు చేయలేదని చెప్పాలి. ఓ నిర్మాతగా కానీ, ఆయన డైరెక్టర్గా కానీ, హీరోగా కానీ చాలాసార్లు అవి ఏమైనా మీ మీద ఏమైనా ప్రభావితం చేసినాయా? యా డెఫినెట్గా ఐ అడ్మైర్ దిస్ థింగ్. అండ్ మనకు రిస్క్ అనిపించి ఉండొచ్చు, బట్ ఐఎమ్ షూర్ హీ వాస్ క్లియర్ వాట్ ఈజ్ ట్రయింగ్ టు డూ. అతను ఆయన జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది సర్టన్ థింగ్స్లో. ఆయన సినిమా ఆడుతున్నప్పుడు నేను వార్తలో ఉండగా నాకు తెలిసి 91, 92లో సార్ మీ సినిమా బాగుందండి, మానిస్టో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. నాకు తెలియక ఉంటనే వెళ్ళి చెప్పా పద్మనాభ స్టూడియోకి వెళ్తే, ఎవరు చెప్పాడయ్యా 300 కలెక్షన్ అయ్యా, ఏం లేదయ్యా ఆయన సినిమా గురించి ఎవరు చెప్పడం. అంటే ఆయన అంత ఓపెన్ మనిషి, ఓపెన్గా ఉంటాడు, ఆయన ఓపెన్గా చెప్పే మనిషి ఆయన. నేను రిస్క్ చేయడం గురించి ఆయన చేసిన డేరింగ్ స్టెప్ నేను చేయలేకపోవచ్చు, కానీ ఒకటి నేను నేర్చుకునేది ఏంటంటే ఏదైనా ఉన్నదంటే మాట్లాడితే కనుక బరువుగా ఉండవు, తేలిగ్గా ఉంటాం. సో అది ఆయన దగ్గర ఉంది, అది నేర్చుకోవాలి. నేర్చుకున్నాను ఓపెన్ హార్టెడ్గా చెప్పేయడం. ఇప్పుడు మంచి పలానా అతనికి ఒక చెడు జరుగుతుంది అంటే అది ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది. సో అట్లీస్ట్ అప్పుడైనా రిలీజ్ అవుతారు మన ఇంపార్టెన్స్ అని. ఈ లాక్డౌన్ టైంలో ఆయన బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చారు అల్లూరి సీతారామరాజు డైలాగ్ అని చెప్పి, అది ఎందుకు చెప్పాలనిపించింది? అంటే నాకు అల్లూరి సీతారామరాజు అనేది ఒక ఫేవరెట్ ఫిల్మ్. సో నేనేమనుకున్నానంటే ఆయన పాత జనరల్గా ఏంటంటే మాట్లాడుకున్నప్పుడు కొన్ని సినిమాల గురించి ఆయన చెప్తూ ఉంటారు, ఈ సినిమా గురించి ఆ సినిమా, కానీ ఈ లైక్స్ రికలెక్టింగ్ దోస్. సో నేను అనుకున్నాను ఒకటి చేసి ఆయనకి చూపిస్తే ఆయన రోజులు ఆయన చేసిన సినిమా గుర్తు తెచ్చుకుంటారు అన్న ఒక ఇంటెన్షన్తో చేసింది అన్నమాట. జనరల్గా నేను చాలా చేస్తుంటాను, నాకు లెక్కలీ రికార్డ్ చేసి ఆయనకి చూపించాను. ఆయన మొబైల్లో కూడా చూసారు, ఆయన చూసినప్పుడు ఏమన్నారు? అదే బాగుంది అంటారు. అంటే దానికన్నా ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది, జనరల్ కృష్ణ గారిని అబ్జర్వ్ చేసింది అంటే ఒక నవ్వు వస్తుంది, ఎలా వస్తుంది, ఇలా అసలు లైట్ అవసరం లేదు, వస్తుంది. సో అది చూసాను. సో ఐ నో దట్ హీస్ హ్యాపీ. కానీ కృష్ణ గారి సినిమాల్లో మీరు ఎన్నో సినిమాలు చూసి ఉండొచ్చు, అంటే పలానా సినిమా ఎప్పుడైనా మనకి రీమేక్ చేయొచ్చు ఆ సినిమా అని అలా అనిపించిన సినిమా ఏదైనా ఉందా? అంటే భయం ఉంది, చేయాలని ఉంది, కానీ ఒక చిన్న భయం. అల్లూరి సీతారామరాజు నాకు ఒక ఫెరోషియస్, ఒక అగ్రెసివ్నెస్ ఉంది కదా, అది నాకు నచ్చింది. భవిష్యత్తులో ఎప్పుడైనా చేస్తారా సినిమా? అప్పుడు ప్రస్తుతానికి అసలు ఆ మైండ్లో లేదు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ క్లాసిక్ అండ్ ఏమో తెలియదు, లెట్స్ సీ. ప్రస్తుతానికైతే మైండ్లో అది లేదు. ఈ మధ్యన మహేష్ బాబు గారి సినిమాల్లో విలన్గా అయినా నటిస్తాను అనే కామెంట్స్ బాగా వచ్చాయి, అది నిజమేనా? అంటే మహేష్ బాబు సినిమా అనే కాదు, వేరే ఏ సినిమాలో అయినా విలన్గా నటిస్తాను, క్యారెక్టర్ బాగుందంటే. అండ్ ఇఫ్ ఐ కెన్, ఇట్స్ నాట్ అబౌట్ మహేష్ గారితో వర్క్ చేయాలనేది ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఓ మంచి కథ ఉండి ఆయనకి నమ్మకి సెట్ అయ్యేది ఉండి ఫ్యాన్స్ ఎక్సైటెడ్ అయితే నేను కూడా ఎక్సైట్ అవుతా డెఫినెట్గా. అది హిందీ ఒక సినిమాతో ఆపేటకు రీజన్ ఏంటి? ఆపేయలేదండి, ఇంకా జర్నీ కంటిన్యూ అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకు పని చేయడం చాలా ఉంది కదా, పని ఈ పని తీసుకుని ఆ పనికి వెళ్ళాం కదా. ఈ పని నాకు ఫుడ్ బాగా పెడుతుంది, ఈ ఫుడ్ పక్కకు తోసేసి వేరే ఫుడ్ కోసం ఎత్తుకోలేం కదా. తర్వాత ఏంటంటే మీకు వచ్చిన క్యారెక్టర్ నచ్చక, కథ నచ్చక అలా కొన్ని క్యారెక్టర్ నచ్చలేదు, కొన్ని కుదరలేదు, కొన్ని ఏంటంటే ఇక్కడున్న టైమింగ్స్, డేట్స్. బ్రహ్మాస్త్ర వచ్చింది, దట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ బిగ్. ఐ కాంట్ టెల్ యూ ద స్టోరీ, బట్ ఇట్స్ రియలీ బిగ్ వచ్చింది. బట్ నాకు ఆ టైంలో పిల్లలు గోపించని డిస్కషన్స్ అయ్యి కమిట్మెంట్ అయ్యి ఉంది. సో దానికి సన్నగా ఉండాలి, దీనికి 90 days షూట్ అడిగారు, ఫిజిక్ ఉండాలి. సో రెండింటికి బ్యాలెన్స్ చేయడం కుదరదు అని చెప్పి ఐ డ్రాప్డ్ ఇట్ అవుట్. అటు ఇటు చేసి ఇది పుల్లలు గోపించింది డిలే అయింది. కట్ అది ఆపడం వల్ల నాకు సమ్మోనం వచ్చింది, అది చేయకపోవడం వల్ల సమ్మోనం రావడం వల్ల వ్యూ వచ్చింది. సో ఇట్స్ లైక్ ఒక హానెస్ట్గా మంచి కథలు చేయడానికి ఒక ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు అది నీకు ఎక్కడైనా రీపే చేస్తూ ఉంటుంది. మేబీ
ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది బ్రహ్మాస్త్ర కన్నా హిందీలో చూద్దాం. మొన్నటి వరకు సౌత్ సినిమా, మన తెలుగు సినిమా ఉన్నది సౌత్ సినిమా అయింది. తెలుగు, తమిళ, కన్నడ 4 లాంగ్వేజెస్ టార్గెట్గా పెట్టింది. 4 లాంగ్వేజ్ ఆర్టిస్టులతోటి, 4 లాంగ్వేజ్ టెక్నీషియన్స్ తోటి బిగ్ స్టార్స్ అందరూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా, ఇప్పుడు ప్రభాస్ది పాన్ ఇండియా జరుగుతుంది, అల్లు అర్జున్ పాన్ ఇండియా జరుగుతుంది, రాజమౌళి గారిది ఎన్టీఆర్ తారక్ చేసే సినిమా పాన్ ఇండియా జరుగుతుంది. అలాగే మీ పుల్లల గోపిచంద్ మీరు చేసే బయోపిక్ పాన్ ఇండియా మూవీగా చేస్తారు. ఫస్ట్ టైం ఆ కేటగిరీ కావాలి మీరు చేయాలి అనుకుంటున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇంకా ఫస్ట్లో ట్రై చేశానండి. అంటే పుల్లల గోపిచంద్ది ప్రాజెక్ట్ వాజ్ ఆన్ అండ్ ద ప్రొడ్యూసర్ వాజ్ ఆన్ మచ్ బిఫోర్ బాహుబలి వాజ్ రిలీజ్డ్. 2015లో వీ హ్యాడ్ దట్ అగ్రిమెంట్, వీ హ్యాడ్ దట్ డిస్కషన్స్ అండ్ దే కపుల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ 1, 2, 3 అలా డిస్కస్ మారుతూ వచ్చింది పాన్ ఇండియా సినిమాగా. ఓకే, బట్ బికాస్ అదే ఇట్స్ నాట్ లైక్ నేనేదో అచీవ్ చేశాను. అక్కడ ఏంటంటే పుల్లల గోపిచంద్ ఇస్ అ పర్సన్ హూజ్ నోన్ ఇండియా మొత్తం తెలుసు. సో ఆయన కథ చెప్తున్నప్పుడు ఇండియా మొత్తానికి చెప్పాలి కదా, ఇండియా మొత్తానికి చూస్తానికి ಎಷ್ಟು ఇంట్రెస్టెడ్గా ఉంటారు. సో దట్ వాజ్ ది మెయిన్ క్రైటీరియా. అండ్ ఐ డోంట్ సే నేనేదో పాన్ ఇండియాకి వెళ్ళి మార్కెట్ పెంచుకోవడానికి వెళ్ళాను అట్లాంటిది కాదు. బికాజ్ దట్స్ అ స్టోరీ దట్ షుడ్ బి టోల్డ్, అన్ని చోట్ల చెప్పాలి అని చెప్పి. సో దట్ వాజ్ ది ఇంటెన్షన్. ఆ సినిమా రీమేక్ ఆ సినిమా పుల్లల బయోపిక్ అనుకోవటానికి అతను మీ ఫ్రెండ్ అయి ఉన్నారనా, లేదంటే మీరు క్రీడాకారుడైనా ఇట్లా చేద్దామనా? ఏ బేసిక్లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యింది, ఎందుకు అలా? ఆయన ఎందుకు నన్ను చూస్ చేసుకున్నారు అనేది ఆయన అడగాలి. బట్ ఐ ఫీల్ ఏంటంటే బయోపిక్ అంటే ఏంటంటే జనరల్గా ఎక్కడ ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే బయోపిక్లు ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుంది, ఇప్పుడు పలానా క్యారెక్టర్ ఇలా నడుస్తారు, ఇలా కూర్చుంటారు, ఇలా నుంచుంటారు, ఇలా మాట్లాడతారు, అది కాపీ చేస్తారు. అతని సోల్ అనేది మిస్ అవుతారు. సో అతని సోల్ తెలుసుకోవాలంటే అతని గురించి చదవాలి. అట్లీస్ట్ అతనితో ట్రావెల్ లేకపోతే అతని గురించి చదవాలి. అన్నిటికన్నా దానికన్నా అడ్వాంటేజ్ ఏంటి, అతనితో ట్రావెల్ చేస్తే ఇంకా సోల్ ఇంకా బాగా పడతాం కదా. సో అతనితో నేను కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశాను. సో ఐ నో వాట్ ఈజ్ హీ యాజ్ ఎ పర్సన్, అది పట్టగలుగుతాను. సో అట్ ద సేమ్ టైం ఏంటి, బ్యాడ్మింటన్ అనేది ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ రన్నింగ్ లా కాదు కదా. ఇట్స్ సమ్ స్కిల్, టైం పడుతుంది నేర్చుకోవడానికి, సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మనం వేరే ఎవరినైనా బ్యాడ్మింటన్ రాను తీసుకొచ్చి పెట్టాము అంటే అథెంటిక్గా ఉండదు, బిలీవబుల్గా ఉండదు. క్రికెట్ అంతే ఓకే, అందరూ కొద్దిగానే ఆడుతూ ఉంటాం లైఫ్లో, బ్యాడ్మింటన్ అనేది ఆడరు కదా. సో ఇట్స్ నాట్ ఎ స్కిల్ దట్ కెన్ బి డెవలప్డ్ ఓవర్ నైట్. సో అదొక అడ్వాంటేజ్. సో మేబీ ఇలాంటి రీజన్స్ వలన ఐ వాజ్ ఆప్టెడ్ అని అనుకున్నాను. సినిమా రంగంలోకి రాకపోతే డెఫినెట్గా మీరు బ్యాడ్మింటన్ టోర్నమెంట్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళేవారు కదా. యా మేబీ యా, అదే ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అదే అనుకున్నారు ఎప్పుడైనా? సెకండ్ ఆప్షన్ అసలు లేదు, అది ఫస్ట్ ఆప్షను. నేను పుట్టిన తర్వాత నాకు తెలిసిన దగ్గర నుంచి నాకు బ్యాడ్మింటన్ గెలవడం అనేది బిగ్గెస్ట్ థింగ్. నాకు చదువు ఇది నాకన్నీ సెకండరీ. సినిమాలు చూసేవాడిని, ఎంజాయ్ చేసేవాడిని, అదంతా వేరు. కానీ నాకు కిక్ ఇచ్చేది, నేను గొప్ప అనే ఫీలింగ్ ఇచ్చేది నేను బ్యాడ్మింటన్ గెలిచినప్పుడు. సో అట్ ద సేమ్ టైం బ్యాడ్మింటన్ నేను ఆపేసింది ఏదో సినిమాల్లోకి రావడానికి అయితే కాదు. బ్యాడ్మింటన్ ఆపేసింది వేరే రీజన్స్, కొన్ని కారణాలు, పర్సనల్ కారణాల వలన ఆపేసాం. సో కొన్ని సంవత్సరాల తర్వాత నాకు నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఏంట్రా అనుకుంటే సినిమాలు. సో అలా సినిమాల్లోకి రావడం జరిగింది. అది ఇది మనం మేనేజ్ చేస్తుంటే బాగుండేది అని అట్లా అనిపించింది? అసలు ఛాన్సే లేదు. ఇట్స్ ఎ ఫుల్ టైం ప్రొఫెషన్ అండి రెండు. ఈవెన్ యాక్టింగ్ ఇస్ ఎ ఫుల్ టైం థింగ్. ఇంకా బ్యాడ్మింటన్ అయినా కొద్దిగా రిలాక్స్ టైం దొరుకుతుంది కానీ సినిమాల్లో దొరకదు. సినిమాలో ఇట్స్ వెరీ టఫ్. ఇంకా ఎక్కువ ఆల్రౌండ్ ప్రిపరేషన్ ఉండాలి. ఇట్స్ జస్ట్ నాట్ ద ఫిట్నెస్, యాక్టింగ్ వేరు, చాయిస్ ఆఫ్ సబ్జెక్టు, సో లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మీరు ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నారు, హీరోగా సక్సెస్ఫుల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు, నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నారు. అంటే మీ సొంత బ్యానర్లు మహేష్ బాబు కూడా సొంతంగా బ్యానర్ కూడా పెట్టడం జరిగింది. అట్లా ఇద్దరు కలిపి టైఅప్ అయ్యి ఏదైనా సినిమా నిర్మించాలంటే నిర్మిస్తారా ఆయనతో? లేదండి. ఇప్పుడు రైట్ నౌ ఐ మీన్ దిస్ స్పేస్ వేరిన్ ఐ నీడ్ ఫుల్ ఫోకస్ ఆన్ సర్టన్ థింగ్. మేబీ ఫ్యూచర్లో ఐఎమ్ షూర్ నేను ఒక మంచి సబ్జెక్టు, నాకు నచ్చిన సబ్జెక్ట్ నేను చేస్తానంటే అది నమ్మకం. షూర్ హీల్ హ్యావ్ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ బికాస్ ఐ డన్ ఫిల్మ్స్ సింగిల్ హ్యాండెడ్గా నేర్చుకుంటూ వచ్చాను. అండ్ ఇఫ్ యూ సీ మై చాయిసెస్ కూడా క్వాలిటీ వైజ్ ఎప్పుడు బ్యాడ్గా లేదు. నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ, నేను యాక్ట్ చేసిన సినిమాలు కానీ, నేను చూస్ చేసుకున్న టెక్నీషియన్స్ కానీ, కొత్త టెక్నీషియన్స్ అయినా సరే ఆల్మోస్ట్ నా సినిమాల్లో 90% కొత్త వాళ్ళే, కొత్త డైరెక్టర్స్, వాళ్ళతోనే సినిమా బెటర్గా తీగా. సో నాకు బేసిక్గా నా మీద నమ్మకం అయితే ఉంది. ఐఎమ్ షూర్, వెరీ షూర్. మీ సినిమాల్లో బెస్ట్ కాంప్లిమెంట్ మనిషి ఇచ్చింది ఏంటి?
కాంప్లిమెంట్ దట్స్ వాట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ కాంప్లిమెంట్స్ థింగ్. ఎందుకంటే ఐ లుక్ బిహైండ్ ద కాంప్లిమెంట్. అంటే కొన్నిసార్లు మనం కలిసినప్పుడు బాగుంది అని చెప్పి అంటారు, చాలా మంచి మాటలు చెప్పచ్చు. కానీ ఆ ఇంటెన్షన్ లేకుండా అతనే వచ్చి ఫోన్ చేసి మాట్లాడిన సినిమా అయితే సమూహం. అర్ధరాత్రి 12 o'clock 12:30 1కి అలా కాల్ చేసి ఈ సార్ దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ లాగా. అరౌండ్ 11:30 12 ఈ కాల్ మీ అంటే ఈ ఫిల్మ్ ఈజ్ గోయింగ్, సమూహం మీద ఉన్న నమ్మకం ఆయనకి అది. మీరు ఎందుకు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు? లైక్ అంటే ఎప్పుడో జిమ్కి వెళ్ళినప్పుడు ఈ సోషల్ మీడియాలో బయటకు రావడం వెరీ రేర్, ఎక్కువ ఫోకస్ అవ్వకండి, ఎందుకు లిమిటేషన్లో ఉంటారు అంటే ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఇన్ మై కంఫర్టబుల్ స్పేస్ అండి. ఇది నా స్పేస్, నాకు నచ్చినవి చేస్తున్నాను. మేబీ దట్స్ సమ్టైమ్స్ జనాల్లోకి ఎక్కువ రీచ్ అవ్వలేకపోవచ్చు, కాకపోతే ఫస్ట్ నుంచి చూస్తే కొద్దిగా బెటర్ అయ్యా, అట్లీస్ట్ కొంతవరకైనా బెటర్ అయ్యాను. అంటే నాకు అంత నాలెడ్జ్ కూడా లేదండి, మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే నాలెడ్జ్ వస్తుంది. అంటే ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలాగా మీడియాలో ఉండాలి, ఎలా పబ్లిక్లో ఉండాలి అనేది నేర్చుకుంటూ వస్తున్నాం. పోలీస్ ఆఫీసర్ ఇంతకుముందు సినిమా చేయడం జరిగింది, మళ్ళీ ఈ సినిమాకి పోలీసు ఆఫీస్ చేసినప్పుడు మీ ప్రత్యేక శ్రద్ధ ఏమైనా తీసుకున్నారు, దాని మీద కేర్ తీసుకున్నారు? ప్రత్యేక శ్రద్ధ అంటే ఇంద్రగంటి గారు వాంటెడ్ ఈ ఫిలిం చాలా అథెంటిక్గా ఉండాలన్నారు. ఎట్లా అంటే రేపు ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒక పోలీస్ కానీ ఎవరైనా వచ్చి సినిమా చూస్తే వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫై అవ్వాలి. ఈ మెయిన్ కంప్లైంట్ ఆయన కంప్లైంట్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఎవరైనా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినప్పుడు ఇదేంటి ఇలా ఉండదు కదా డిపార్ట్మెంట్లో, ఇలా ప్రోటోకాల్స్ ఉండవు, ఇలా రూల్స్ ఉండవు కదా, సో ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే దే డోంట్ ఎంజాయ్ ఇట్. రెగ్యులర్ ఆడియన్స్కి తెలియకపోవచ్చు, బట్ వాళ్ళకి తెలుసు కదా. సో ఈ వాంటెడ్ దిస్ ఫిలిం టు బి అథెంటిక్. సో అందుకోసం కొద్దిగా సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ని ఒక ఆయన్ని అరేంజ్ చేసి హీ జస్ట్ హెల్ప్ మీ ఇన్ గెటింగ్ సర్టన్ థింగ్స్ కరెక్ట్. మీ ఫ్యామిలీకి సంబంధించి విషయాలు, మిమ్మల్ని మహేష్ బాబుని వీళ్ళందరూ ఇన్స్పిరేషన్, మీ తోడల్లుడు గండ్ల అశోక్ రావటం, హీరోగా రావటం మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఐ ఆల్వేస్ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఇన్ కేస్ పీపుల్ హ్యావ్ ఎర్న్డ్ ఇట్. అంటే పీపుల్ హౌ కెన్ దే ఎర్న్ ఇట్? ఒక హార్డ్ వర్క్ చేసి కష్టపడి, హీఈస్ నాట్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్ బికాస్ ఈస్ గాట్ ద మనీ. తను చేయాల్సిన కష్టం చేశాడు, అది డౌటే లేదు. అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ పే ఆఫ్ ఫర్ హిమ్. ఐ విష్ దట్ దిస్ లక్ ఫర్ హిమ్ ఆల్సో అండ్ ఇట్ పేస్ ఆఫ్. ఇప్పుడు వస్తున్న నెపోటిజం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇట్స్ ఎ బిగ్ టాపిక్ అండ్ అంటే ఐ డోంట్ డినై ది ప్రివిలేజ్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది, మేబీ బికాజ్ దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆర్ దే హ్యావ్ ద పిఆర్ వస్తుంది. బట్ ఐ సే యూ హ్యావ్ టు గో కేస్ టు కేస్లో వెళ్ళాలి. ఎందుకంటే నేను అంటాను ఇప్పుడు కానీ ఒక ఆడియన్స్ని ఒక స్టార్ని ఎవరు చేస్తారంటే ఆడియన్స్ చేస్తారు, ఫ్యామిలీస్ కాదు. కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఒక ఫిల్మ్ ప్యాటర్న్ నుంచి వస్తే ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఈయన కూడా మన మీద రుద్దేస్తారు రా కూడా అని ఒక చిన్న నెగిటివ్ ఫీలింగ్ ఉంది. అదే మీరు ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా చిన్న లెవెల్ చేసినా దే ఆర్ స్టార్టింగ్ ఎట్ ఈ లెవెల్లో స్టార్ట్ అవుతారు. బ్యాక్గ్రౌండ్ లేకపోతే, బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇక్కడ స్టార్ట్ అవుతారు బికాస్ దిస్ నెగిటివ్ ఉంది అండ్ ఆడియన్స్ ఓన్లీ మేక్ దెమ్ ఏ స్టార్. సో దిస్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని అడ్వాంటేజ్ ఉండొచ్చు, కొన్ని డిసడ్వాంటేజ్. హ్యావ్ టు గో కేస్ టు కేస్ అని నా ఫీలింగ్. ఇప్పుడు బిగ్ బాస్ 4 కానీ ఇప్పుడు నాని అంతకుముందు చేశారు, ఇప్పుడు నాగార్జున చేస్తారు, ఇట్లాంటి ఏదన్నా స్పెషల్ షోస్ అట్లాంటి ఏదైనా ఉంటే మీరు చేయగలుగుతారా? యా నాకు జనానికి తెలియదు అంటే నేను చాలా మంచి హోస్ట్ కూడా. కొన్నిసార్లు బాగా మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు చేసినవి. ఏంటి అసలు అంటే చిన్న చిన్న పార్టీలు చెప్తాను, చిన్న చిన్న పార్టీల్లో చేస్తున్నప్పుడు ఓ సుధీర్లో ఇది కూడా ఉందా అని చెప్పి అన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇఫ్ ఐ హ్యావ్ ద ఇంట్రెస్ట్ ఐ డూ రియలీ వెల్. ఓకే సూపర్. పిల్లలు చదువుకుంటున్నా వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏ రంగంలో సెటిల్ అవుతారనిపిస్తుంది? ప్రస్తుతానికి అయితే సినిమాలు అంటున్నారండి, అండ్ దానికి సరిపడా ట్రైనింగ్ కూడా అవుతుంది. అంటే వాళ్ళ ఇంట్రెస్టే, వాళ్ళకు ఫిట్నెస్ అంటే ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళే పలానా చూసి ఏంటి ఎంత పట్టుంది హీరో ఏంటి అని అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఒక ఐడియల్ హీరో అంటే ఒక లుక్ ఉంది, సో దానికి వర్క్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ నాట్ లైక్ నేను పుష్ చేసింది కదా, వాళ్ళకి సెల్ఫ్గా వచ్చిన ఇంట్రెస్ట్ ప్రస్తుతానికైతే ఉంది. మరి ఫ్యూచర్లో ఉంటుందో లేదో నాకు ప్రస్తుతానికి తెలియదు. ఇంకా మీ సినిమాల మీద కామెంట్ ఎలాంటి కామెంట్స్ ఇస్తూ ఉంటారు? కామెంట్స్ అంటే దే డోంట్ పాస్ వెరీ స్ట్రింజెంట్. ఇప్పుడు దాకా అన్నీ నచ్చినాయి, ఒకటి వాళ్ళు చూడలేకపోయింది బాగి, అంటే ఫస్ట్ నెగిటివ్ రోల్ కదా, సో అది చేయలేదు. బట్ దే స్టిల్ లైక్ ది స్టన్స్. అలాగైనా హీరోగా చేయను అన్న అంటారు.
అయితే వీ చూడాలన్నది. ఎవరికి రాని యంగ్ స్టార్స్ అదృష్టం బాలీవుడ్లో మీరు బాగా చేయటం యూ థింక్ అదృష్టం అంటారా లేకపోతే వర్క్ హార్డ్ అంటారా? క్యారెక్టర్ అంటే బాలీవుడ్ నెగిటివ్ క్యారెక్టర్ అయినా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్. అదృష్టం అంటారా ఎర్న్ ఇట్ అంటారు? అంటే ఇప్పుడు ఏమంటున్నారు, నెపోటిజం అంటున్నారు. ఇక్కడ కూడా నా డబ్బులు నేనే పెట్టుకొని స్టార్టింగ్ చేసి స్ట్రగుల్ చేసాం, అయినా సరే మనకు ఆ ట్యాగ్ లైన్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా నాకు ఉపయోగం ఉందంటారా అని ఆఫర్ వచ్చిందంటారా? అక్కడ కూడా కృష్ణ గారు అల్లుడు అని ఆఫర్ వచ్చిందంటారా? రాలేదు కదా, అందుకే చెప్తున్నా. సో అదృష్టం అనేది ఎక్కడైనా అనొచ్చు, కానీ అక్కడైనా అనడానికి వీల్లేదు కదా. ఎక్కడో మనం ఇప్పుడు ఏంటి, ఎక్కడో నేను చిన్న కష్టపడడం చేసాను, అది చూసారు వాళ్ళు. ఎక్కడ చూసారు? ఎస్ఎంఎస్లో లాస్ట్లో రోలింగ్ టైటిల్స్లో వేసా. ఏది నాకు నేను జాకీ చాన్ ఫ్యాన్. చిన్నప్పుడు నేను జాకీ చాన్ సినిమాలు చూస్తాం, పక్కనే థియేటర్లో ఉండే, థియేటర్లోకి లాస్ట్ రోలింగ్ టైటిల్స్ వరకు దొంగ చూసి వచ్చేసాను. రోలింగ్ టైటిల్స్ ఏం వేసారు జాకీ చాన్ది? స్టంట్స్ చేసినవి ఫెయిల్ అయినాయి, స్టంట్స్ చేసినవి వేసేవాళ్ళు. దట్ వాజ్ ఎక్సైటింగ్. మేకింగ్లో ఒట్టి స్టంట్స్ వేసేవాళ్ళు ఎక్కువ. ఇట్స్ నాట్ అబౌట్ మాట్లాడుకునే వాళ్ళు నవ్వుకునే మన తెలుసు మనకు కొనేస్తారు అలా లేదు. ఇట్స్ అబౌట్ ఆయన చేసిన స్టంట్ రిస్క్ తీసుకునే అని. అది చూడడానికి వెళ్ళాను. ఆయన ఇన్స్పిరేషన్తో ఎస్ఎంఎస్లో అది యాక్షన్ ఫిల్మ్ కాదు, పాటల్లో కూడా మనం ఈ ఫ్లిప్పులు చేసాం, ఇవి చేసాం, అవి చేసాం, ఇవి చేసాం. అది నేను లాస్ట్లో వేసా. అది సపరేట్గా యూట్యూబ్లో లోడ్ చేశా. అది చూసి వచ్చింది. అంటే మీరు వెరీ గుడ్. ఆ సినిమాతో మంచి డాన్సర్ ప్రూవ్ చేసుకున్నారు, మంచి యాక్షన్ దాంట్లో కూడా ఒక స్కోలింగ్ చేసినా కానీ నాకు తెలిసి యాక్షన్ హీరోగా బాగా సూట్ అవుతారు. అంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అట్లాంటి ఆ రెండు ఉండే మాస్ క్యారెక్టర్, మీ ఇమేజ్ని డబుల్ చేసే క్యారెక్టర్ ఎందుకు చేయలేకపోయారు మీరు? ఆ డైరెక్టర్లు ఎందుకు దొరకలేదు మీకు? ఆ కథలు ఎందుకు దొరకలేదు మీకు? అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఐ టెల్ యూ విత్ ఎగ్జాంపుల్. ప్రేమ కథ చిత్రం అప్పుడు మారుతి గారు 4 సబ్జెక్టులు చెప్పారు. 4 సబ్జెక్టులు, దానిలో వన్ ఆఫ్ దిస్ ప్రేమ కథ చిత్రం. మారుతి గారు వాంటెడ్ ఈ సెట్ ఇది కూడా మంచి సబ్జెక్టే, బట్ మీరు ఇది చేయండి, యాక్షన్ స్టంట్లు ఉంటే ఇది చేయండి అన్నారు మారుతి గారు. బట్ నేను ఒకటి ఏం నమ్మానంటే, నేను ఎస్ఎంఎస్లో పాటల్లో కానీ చిన్న ఒక ఫైట్లో కానీ గోడ మీదకి వెళ్ళి తిరిగి పడిపోయాను, బిల్డింగ్ మీద కూర్చున్నాను, అటు దూకాను, ఇటు దూకాను, కానీ ఇంపాక్ట్ లేదు. దెన్ ఐ రియలైజ్ ఏంటంటే, ఇప్పుడు నా మార్కెట్ ఒక 5 కోట్లు. ఇప్పుడు నేను డ్యాన్స్ ఫైట్లో 5 కోట్లు పెట్టి చేయాలి. 30 కోట్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే డ్యాన్స్లు ఫైట్లు చేస్తున్నారు. నేను 5 కోట్లు పెట్టుకొని వాళ్ళతో ఎలా కంపీట్ చేస్తాను? ఇటు ఎలా ఉందంటే, నేను కత్తితో ఫైటింగ్కి వెళ్ళి వాళ్ళు గన్తో ఫైట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఫూలిష్ టు ఫైట్ లైక్ దట్, అండ్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ అ టైమ్. నేను ఒక్కొక్కరి మెట్టు ఎక్కుతూ వచ్చాను. ఇప్పుడు ఐఎమ్ ఇన్ అ పొజిషన్. ఇప్పుడు దేర్ ఈజ్ ఇనఫ్ టు డూ ఎనీథింగ్. అంటే మీకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న, అంటే బిగినింగ్లో కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేసినా కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇప్పుడున్న పొజిషన్కి ఓ మంచి బిగ్ డైరెక్టర్ తోటి, బిగ్ అంటే ఇప్పుడు దిల్రాజు సినిమా చేస్తున్నారు అనుకోండి, బ్యానర్ పరంగా పెద్ద డైరెక్టర్ తోటి ఓ స్పాన్ ఉన్న సినిమా కానీ అలాగే ఏదైనా భవిష్యత్తులో మీ నుంచి ఆశించవచ్చా? నేనైతే ఇప్పుడు ఏం రిజెక్ట్ చేయలేదండి. సో మేబీ ఎవ్రీ స్టెప్తో వస్తుంది. ఒక లిమిటేషన్లోనే ఉండిపోతూ వచ్చారు కదా, ఆ 10th వెళ్ళకపోయారా? నేను దాని గురించి అడిగేది నాకు వచ్చింది. మేబీ నేను ఆ కథలు రాలేదు మన దగ్గరికి మెయిన్గా. అండ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్టెప్ అండి. జనాలకి ఎవ్రీథింగ్ ఈజ్ బాక్స్ ఆఫీస్ వైజ్ చూస్తారు. బాక్స్ ఆఫీస్ వచ్చేటప్పటికి అప్పుడు ఇంకోటి నెక్స్ట్ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, సో అట్లా వెళ్తుంది కదా. సో ఇప్పుడు వీ ఈజ్ ఎ కంప్లీట్ ఫిల్మ్, వీ కెన్ సీ ఆడియన్స్కి కూడా బాగా రీచ్ అవుతాను ఈ సినిమా ద్వారా. మేబీ ఇట్ విల్ బీ ఈవెన్ బెటర్. కానీ ప్రతి ఒక్క అడుగు వేస్తూనే వచ్చాను. ఇప్పుడు ఎస్ఎంఎస్ తర్వాత ప్రేమ కథ చిత్రం తర్వాత ఇట్స్ సమ్ అదర్ ఫిల్మ్ దట్ వర్క్ ఫర్ మీ. కృష్ణం కలిపింది ఇద్దరిని, బాగి, భలే మంచి రోజు, శ్రమంతకు మణి, సమ్మోహనం. సో ఆల్ ఆర్ కన్సిస్టెంట్లీ దే టేకింగ్ మీ టు నెక్స్ట్ ప్లేస్. అంటే మీరు మాస్ హీరో, బిగ్ స్టార్గా ఎదుగోళ్ళు ఫ్యామిలీస్ హీరోగా మారిపోయారు. ఇంద్రనీల్ మోహన్ లాంటి ఫ్యామిలీ డైరెక్టర్తో చేయడమా ఆ రీజన్ అనుకుంటున్నారా? దిస్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ మై కెరియర్ అండి, జస్ట్ ద బిగినింగ్. ఇంకా చాలా ఉంది, సినిమా చాలా ఉంది. మీరు ఈ మాట నన్ను ఎండ్ ఆఫ్ ది కెరియర్ అడగండి, దెన్ ఐ విల్ సే అన్ ఆన్సర్. 12 సినిమాలు వచ్చినాయి మేబీ. అంటే నాకు ఇలాగే ఇష్టం అండి, ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు ఇలాగే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమాతో స్టార్డమ్ వచ్చేసింది, వచ్చిన తర్వాత ఒక ఫెయిల్యూర్ వస్తుంది. ఫెయిల్యూర్ అనేది కంపల్సరీ వస్తుంది సినిమా ఇండస్ట్రీలో, ఒక అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఆ ఫెయిల్యూర్ వచ్చిన అంటే మళ్ళీ కింద పడకూడదు, నేల మీద పడకూడదు, ఒక స్టెప్పే దిగాలి. ఒక స్టెప్పే దిగాలంటే ఒక స్టెప్పే ఎక్కాలి. సో ఎవ్రీ సినిమా ఒక్కొక్క స్టెప్ ఎక్కాం. ఒక సినిమా బండినా అలాగే పడతాం, ఎక్కుదాం. ఐ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. బాహుబలి లాంటి సినిమాలు, బల్లాలదేవ్ క్యారెక్టర్ అట్లాంటి ఆ టైప్ ఏదన్నా వచ్చింటే బాగుండి, లేదా వస్తే చేస్తారా అట్లాంటి ఆ ఫీలింగ్స్ మీకు ఏదన్నా? చేస్తాను, ఎందుకు చేయను? ఎందుకంటే అది
రిజల్ట్ కనిపిస్తుంది కదా, ప్రభాస్తో పాటు అన్ని క్యారెక్టర్స్కి మంచి పేరు వచ్చింది. సో వై నాట్. సో ఫస్ట్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లోకి బిగ్ సినిమా రాబోతుంది. అందరూ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఇంట్లోనే కూర్చుని మళ్ళీ 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 చూసే అవకాశాన్ని ఫస్ట్ వాళ్ళు సంపాదించుకుని చూస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ సార్, వెరీ బిగ్ సక్సెస్ కావాలి. మీ ఫర్దర్గా కూడా ఓటీటీలో కాకుండా థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యి తర్వాత ఓటీటీలోకి రావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. ఇండస్ట్రీకి కూడా బెటర్ అవుద్ది అనుకుంటున్నాను. Please do subscribe to Santosham channel. It's a lovely channel. Please do subscribe.